Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆటోమొబైల్ మరియు మెకానిక్ రంగంలో ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే రాము. 2-వీలర్ వెహికల్స్ రాష్ట్ర స్థాయి సమావేశంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము. నాలుగో తేదీన నిర్వహించే రథసప్తమి వేడుకల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ఈవో గోపాలరావు. భీమేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమని తెలిపిన ఈవో. ఆంధ్రప్రదేశ్ మోటార్ మెకానికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగల రాము ఆదివారం పాల్గొన్నారు. ముందుగా అసోసియేషన్ నాయకులతో కలిసి 2-వీలర్ సృష్టికర్త గాడ్లెబ్యూ డైమ్లర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2-వీలర్ మెకానిక్ వర్కర్స్ సమస్యలపై తనకు అవగాహన ఉందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన 2-వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మాలా చూసేవాళ్ళకి కూడా ఇష్టం కలుగుతుంది, ఏదో చేయాలి నాకు. అందుకే నేను వెళ్ళేవాడిని పక్కనే మా బాబా షెడ్కి. సో అంత ఇష్టంతో మీరు చేస్తారు, వృత్తిని ప్రేమిస్తున్నారు, మీరు ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతున్నారు. నాకు తెలుసు, ఈ వరదలు వచ్చినప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న మా వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు, ఫోటోలు కూడా పంపించాడు నాకు. మా వాళ్ళందరూ ఎంత వచ్చారు, వీళ్ళందరూ ఫ్రీగా చేసుకునేట్టారు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఇక్కడ వరదల్లో కొన్ని లక్షల బైకులు మునిగిపోయి పనికి రాని ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మేము కూడా వస్తామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి షేర్ చేయండి. అదే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను మీకు, ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు, లోకేష్ గారు వెంటనే దీని గురించి కూడా మాట్లాడారు. మీకు అందరికీ కూడా ఆల్రెడీ తమ్ముడు కూడా 2 సార్లు ఆల్రెడీ ఆయనతో మీటింగ్ పెట్టించి ఆయనకు కావాల్సినవి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మీరు అడిగే ప్రతి విషయం ఇక్కడ చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఆయన ఒకే ఒక విధానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని పని ఉండాలి, పారిశ్రామికవేత్తలు చేయాలి, సొంత కాళ్ల మీద నుంచునేట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తా ఉంది. అలాగే అలాంటి పథకాల్లోనే అనేకమైన మనకి మీరు చేసే పని చాలా ఈజీగా గవర్నమెంట్ కావలసిన ఫలితాలని చూపిస్తుంది అని చెప్పేసి కావలసిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీ సొంత మీద కాళ్ళ మీద మీరు నుంచుంటాం, మీకు ట్రైనింగ్లు ఇవ్వటం, మీరు పెద్దగా అడిగట్లా ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆల్రెడీ గమనించింది ప్రభుత్వం. ఎంఎస్ఎంఈల ద్వారా లోన్లు వస్తున్నాయి. అలాగే ఇంకొకటి మీకు అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రి PMEGY ఓకే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఉంది. దానిలో ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరికి మంచిగా 5 నుంచి 10 లక్షల లోన్లు వస్తాయి. మీరు అడిగినట్టు ధర్మ మీరు ఆల్రెడీ పథకం కూడా అవైలబుల్ గా ఉంది. దానిలో కూడా మనం సరిగ్గా వాడుకుంటే చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీకు దానిలో కూడా మంచిగా అనేక పథకాలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. అన్ని వాడుకోవడం కావాలి. నేనైతే కనుక మీరు అందరూ కలిపి కూర్చుని చేసుకుంటే ఇంత కలిసికట్టుగా ఉన్నారు. నాకు చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసిందే ఈ క్రమశిక్షణ ఇంత చక్కగా, అంటే ఒక పిలుపు మీద ఇక్కడికి ఇంతమంది వచ్చి ఇలా కూర్చోగలిగి మన స్ట్రెంత్ చూపించుకుంటారు అనేది చాలా అవసరం. మీరు కరెక్ట్ పని చేస్తా ఉన్నారు, సరైన నాయకత్వంలో నడుస్తున్నారు. మీకు తప్పకుండా మంచి జరుగుద్ది. మీతో పాటు ప్రతి విషయంలోనూ తోడుంటా. అసలు నేను కూడా తోడవసరం లేదు. మీకు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేద్దాం అనుకునేది సరిగ్గా వాళ్ళకి కరెక్ట్ గా కూర్చోబెట్టి మాట్లాడితే అతి తొందరలోనే మీ పని అయిపోతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఏ విషయం వచ్చినా గానీ దయచేసి మీలో నన్ను ఒక్కడిగా చేర్చుకున్నారు. నాకు దానికి చాలా సంతోషంగా ఉంది. నేను మీతో పాటు కూడా నడుస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు కూడా కొంత సమయం వెచ్చించి అందరూ కలిపి క్లస్టర్స్ కింద ఫామ్ చేసి అనేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ తమ్ముడితో మాట్లాడి ఒకసారి మీకు అన్నిటికీ ఆ ప్రోగ్రామ్స్ లో మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించి మీ అందరికీ వచ్చేటట్టుగా మనం ప్రయత్నాలు చేసుకుందాం. ఈసారి మాత్రం మనకి ఈ ప్రభుత్వంలో మన కోరిక లీలామహల్ రోడ్లోని మున్సిపల్ పాఠశాలలో ది గుడివాడ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రణవాశ్రమ పీఠాధిపతి శ్రీ స్థైరవ చైతన్యానంద సరస్వతి ప్రారంభించారు. శిబిరంలో విజయవాడకు చెందిన సెంటినీ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందజేశారు. సమాజంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా వాకస్ గవర్నర్ సనక సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకస్ పెద్దలు లోయ ఈశ్వర వెంకటేశ్వర, బొగ్గవరపు తిరుపతయ్య, దండమూడి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. నేడు మా గుడివాడ వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో మరి లీలామహల్ రోడ్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో మరి మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయటం చాలా అభినందనీయం. ఈ మెడికల్ క్యాంపులు జిల్లాలో విస్తృతంగా ప్రతి ఊర్లోనూ 2-3 రోజులు ప్రతిరోజు ఎక్కడో అక్కడ జిల్లాలో మరి జరగటం అనేది చాలా అభినందనీయం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ముందు నడక ఇంపార్టెంట్. ఆ నడక ఇంపార్టెంట్ని తెలియజేస్తూ నడిపించి ఆరోగ్యవంతులుగా సమాజాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో మరి ఆరోగ్యంతో పాటు ఈ ప్రజలందరికీ మంచి అలవాట్లు నేర్పాలి అనే సదుద్దేశంతో అవగాహన సదస్సులు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ లీలామహల్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంటరీ స్కూల్లో మరి హార్ట్ స్పెషలిస్టు, మరి ఎకో, ఈసీజీ, మరి వాటితో పాటు జనరల్ సర్జను, మరి కళ్ళజోళ్ళు, ఆర్థోపెడిక్, ఇవి అందరు స్పెషలిస్టులని ఇవాళ పిలిచి మేము ఇక్కడ ఈ కార్యక్రమం మా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. ఇక్కడ పరిసర ప్రాంతాల అందరూ విపరీతంగా వచ్చి మరి ఇలాంటి అవకాశాలను వినియోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున స్థానిక అల్లంబడిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ఈ మెడికల్ క్యాంప్కి స్వామీజీ స్థైర్యానంద స్వామీజీతో ఓపెన్ చేయబడింది. ఈ మెడికల్ క్యాంప్ని అల్లంబడి ఏరియాలో ధనియాలపేట మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాము.
ఈ మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా చేయడానికి మా గవర్నర్ సుబ్బారావు గారు, అలాగే ఎలక్టెడ్ గవర్నర్ లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు గారు, తిరుపతి గారు వీళ్ళందరూ సహకరించారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఈ 3 సూత్రాల మీదే ఏదైనా నడుస్తుంది. కాబట్టి హెల్దీ, వెల్దీ, హ్యాపీ అనేది ముందు హెల్త్ని బట్టి వెల్త్ వస్తుంది, వెల్త్ని బట్టి హ్యాపీ వస్తుంది. కాబట్టి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇవాళ మెడికల్ క్యాంపుల ద్వారా మన వాకర్స్ క్లబ్లు అందరూ కూడా. కాబట్టి వాకర్స్ మెయిన్ థీమ్ ఏంటంటే నడిపించడమే. ఆ నడక అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా నడవాలి. ఏదో వచ్చాం కబుర్లు చెప్పుకుంటా నడితే కాదు కదా, చెమట పట్టాలి వంటికి. అందులో చెమట పట్టి తత్వం అంటే చెమట పట్టేట్టుగా కాస్త నడవాలి. అంటే ఆ గుడి దగ్గర బాగా నడిచి పడిపోక్కర్లేదు. కాబట్టి మన స్థాయిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మన ఒంట్లో ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ని బట్టి నడక మీద శ్రద్ధ పెట్టి నడిచి తమ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి హెల్దీ, వెల్దీ, హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన సత్యనారాయణ గారు, కనకా సుబ్బారావు గారు, ఎల్వీఆర్ గారి ఈ మొత్తం ఇచ్చేశారు. ఈ అల్లంబడి అనగానే ఇక్కడ పేరు నీలామాల రోడ్డు దగ్గర ఉన్న చుట్టూ ప్రాంతంలో ప్రతి ఒక్కరు పేదవారు ఎక్కువ ఉన్నారు, ధనియాలపేట వీళ్ళంతా. దీనికి అదిగా కూడా ఇవాళ ఆశ్రమంలో స్వాముల వారు ఓపెనింగ్ చేయటం అంటే మహా అదృష్టం. మెడికల్ క్యాంప్ అనగానే వాకర్స్కు ఇంపార్టెంట్ మెడికల్ క్యాంపులే. ఉదయం పూట నడక, తర్వాత ఆరోగ్యానికి ఈ మెడికల్ క్యాంపు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల 2 ప్రోగ్రాములు చేయాలని గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అడుగుతున్నాము. వాళ్ళు ఇంకా అప్పుడే కంపల్సరీ చేస్తామంటున్నారు. ఇంకా ఎక్కువ చేసి ఈ మెడికల్ క్యాంపులు చేసి ఆరోగ్యంగా ప్రజలకు ఇవ్వాలని కోరుకోవడం చాలా బాగుంది. ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లంబడిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో నడకే ఆరోగ్యానికి ప్రధానమని తెలియజేస్తూ, నడకే దివ్యౌషధమని, ఆరోగ్యం అనే మహాభాగ్యం అనే సూక్తితో మేము మెగా మెడికల్ క్యాంపులు జిల్లాలో అన్ని క్లబ్బులను ప్రోత్సహిస్తూ 204 కొత్త జిల్లా ఏర్పడినట్టు వల్ల ఈ క్లబ్బులన్నీ యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు సహకరిస్తున్నాం. మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా క్లబ్బుల పిఎస్టీలు అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు జరిగే కార్యక్రమానికి గుడివాడలోని ఆల్ వాకర్స్ క్లబ్బులు, పిఎస్టీలు మరియు సభ్యులు దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ఉదాహంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుందండి. ఆరోగ్యంగా జీవించండి అనే సూక్తితో ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దశగా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు చెన్నై హాస్పిటల్ విజయవాడ నుంచి వచ్చి డాక్టర్ బృందం నుంచి ఈరోజు ఎకో, ఈసీజీ, కళ్ళజోళ్ళు మొదలైన టెస్టులు అన్ని జరిపించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. రథసప్తమి సందర్భంగా గుడివాడ బంటిమిల్లి రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు ఎలిశెట్టి జగన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం నిర్వహించనున్న సూర్య ఆరాధన కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో గోపాలరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈవో మాట్లాడుతూ ఉదయం 6:30 నిర్వహించే సూర్య ఆరాధన కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని ఆయన కోరారు. భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణం బండిపిల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో రేపు అనగా 4/2/2025 తేదీ రథసప్తమి సందర్భంగా ఏలిశెట్టి జగన్ గారు ఆధ్వర్యంలో మరి సూర్య ఆరాధన కార్యక్రమం, అలాగే చండీ హోమం కార్యక్రమంలో మరి వారి యొక్క సారథ్యంలో మరి మన నియోజకవర్గ ప్రజల యొక్క శ్రేయస్సు మేరకు మరియు వారి యొక్క అభివృద్ధి మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారిని, స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమం రేపు ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమై 10 గంటలలోపు పూర్తవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికలకు పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావుకు సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ లక్ష్మణరావు గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని సాహితీ స్రవంతి పట్టణ అధ్యక్షులు లంకపల్లి సురేంద్ర అన్నారు. గుడివాడ శ్రీ ముద్విరాట్
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో సాహితీ స్రవంతి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిజం అలుపెరగని పోరాటం చేస్తున్న లక్ష్మణరావు గెలుపుకు తామంతా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి కోశాధికారి యలమర్తి కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు అవిర్నేని వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి వి కృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 27వ తేదీన గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గతంలో 3 సార్లు ఎమ్మెల్సీగా అనేక సేవలు అందించినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారు పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి మీ ఓటుని 1, 2 ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈసారి అనేక మంది కొత్త వారికి ఓట్లు వచ్చినాయి. వారికి ప్రధానంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొత్తగా ఓటు వేయడానికి వచ్చారు కాబట్టి మీకు వివరంగా చెప్పాల్సిన పని వచ్చింది. శాసనమండలి నియోజకవర్గాలకి ఎన్నికలు ఓట్లు వేసేటప్పుడు 1, 2, 3 ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది వరుసనే ప్రయారిటీ ఓట్లు ఉంటాయి. అలాగే మామూలుగా మనం శాసనసభ్యత్వానికి వేసేది శాసనసభకు వేసే ఓట్లకి శాసన మండలికి వేసే ఓట్లకి తేడా ఉంటుంది. దీనికి ముద్ర ఏమీ ఉండదు, పెన్ ఇస్తారు, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాంట్లో మనం నిర్ణయించుకున్న అభ్యర్థి ఎదురుగా 1, 2 మార్కులు వేయాల్సి ఉంటుంది. అయితే పెన్ను మాత్రం వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన పెన్తో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎంచుకున్న అభ్యర్థి ఎదురుగా 1 నెంబర్ వేసి తర్వాత 2వ నెంబరు, 3వ నెంబర్ ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు వేయచ్చు. ఈ అవకాశాన్ని కొత్తగా వచ్చిన ఓటర్లు వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే గతంలో అనేక పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద గళం విప్పి మాట్లాడినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారికి మీ ఓట్లు వేసి గెలిపించాలని శాసనమండలి సభ్యుడిగా ఆయన్ని ఎన్నుకోవాలని చెప్పి సాహితీ స్రవంతి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి మిత్రుడు చెప్పినట్టు శాసనమండలి ఎన్నికల్లో కెఎస్ లక్ష్మణరావు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని సాహితీ స్రవంతి కోరుకుంటుంది. మరి అలాగే కెఎస్ లక్ష్మణరావు గారు అంటే అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి, బహు సౌమ్యవాది. మరి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కానీ వెంటనే పలికే అత్యున్నతమైన మనస్తత్వం గల కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని, మనం ఎవరినైనా పెద్దవాళ్ళని కలవాలంటే అనేక రకాలుగా ఫోన్లు చేసో లేకపోతే మరి రికమెండేషన్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మరి లక్ష్మణరావుని కలవాలన్నా కూడా ఒక ఫోన్ కాల్తోనే అయినా మనం కలవచ్చు. మన సమస్యలన్నీ ఆయనకి చెప్తే అవి శాసనమండలిలో ఆయన సుదీర్ఘంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మనం కోరుకోవాలని మరీ ప్రార్థిస్తూ, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే ఎన్నుకోవాలి. ఈ లక్ష్మణరావు గారు ఇంతకుముందు 3 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై అనేకమైన కార్యక్రమాలు అనేక మందికి మంచి ఉపయోగపడే పనులు చేశారు. కాబట్టి ఈయన్ని మర్చిపోకుండా కొత్తగా చేరిన ఓటర్ అభ్యర్థులు కూడా ఆయనకి ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి. 1, 2 మొదటి ఓటు లక్ష్మణరావు గారికి వేసి గెలిపించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేయుచున్నాను. సాహితీ స్రవంతి తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనమండలి అభ్యర్థికి ప్రచారంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కెఎస్ లక్ష్మణరావు గారిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, జగమెరిగిన సత్యం అది. ఆయన పోరాట పటిమ పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో శాసనమండలిలో ఆయన బాణి బహుముఖంగా వినిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. ఆయన యూట్యూబ్ తరఫున బాగా పనిచేస్తారు. మనం ఏదైనా ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ కాల్ ఆయన లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ వెంటనే తిరిగి రీకాల్ చేయగలిగినటువంటి మంచి వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. అటువంటి ఆయన టీచర్స్ తరఫున
ముఖ్యంగా మంచి పిఆర్సీని ఇప్పించడంలో కానీ నెల నెల ప్రమోషన్ ఇప్పించడంలో కానీ తదితర కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మంచి ప్రతిభను కనపరిచి శాసనమండలిలో ఏకైక వ్యక్తిగా పేరెన్నికైనటువంటి వ్యక్తి కేఎస్ లక్ష్మణ్ గారు. కాబట్టి గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. కాబట్టి వారందరూ కూడా కేఎస్ లక్ష్మణ్ గారిని ఓటు ప్రాధాన్యత క్రమంలో 1-2 సింబల్స్కి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. పేదలకు ఆమోదయోగ్యంగా లేని బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదల వద్ద నుండి పన్నులు వసూలు చేసి కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం దారుణమని, కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 50 లక్షల కోట్లు బడ్జెట్. ఈ బడ్జెట్లో సంక్షేమానికి వాటికి కేటాయించింది చాలా తక్కువగానే ఉంది. అట్లాగే పేద మధ్యతరగతి వర్గాల మీద పన్నుల రూపంలో విపరీతంగా పన్నులేసి వసూలు చేసే పరిస్థితిలో ఈ బడ్జెట్ కనబడతా ఉంది. ఈ బడ్జెట్లో ఈసారి చూస్తే ఎల్ఐసిని మొత్తం షేర్స్ అన్ని ఎల్ఐసిని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి పెట్టుబడులకి పెడతాము, ఎల్ఐసి మొత్తం ఎఫ్డీలు మొత్తం అంతా ఇస్తామనేది ఒకటి చూపించారు. ఇక బడ్జెట్లో చూస్తే ఆవిడ చెప్పిన ఏళ్ళలో అంకెల గ్యారంటీలు తప్పితే ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో లేదు. ఈ బడ్జెట్ పూర్తిగా చూస్తే కార్పొరేట్ వర్గాలకి రాయితీలు ఇచ్చే బడ్జెట్ లాగానే ఉంది. ఇలా భారతదేశంలో జరిగేది ఏంటంటే ఈ పన్నుల విధానాల్లో ఈ బడ్జెట్లో అన్ని దేశాల్లోనూ సంపాదించే వ్యక్తుల మీద పన్నులు వేస్తూ ఉంటే భారతదేశంలో పేద బలైన వర్గాలు నిత్యావసర వస్తువులు వీటి ధరలు పెంచి పన్నులు వేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది. మిగిలిన దేశాల్లో అయితే బాగా ఎవరు సంపాదిస్తారో వాళ్ళ మీద పన్నులు వసూలు చేసి బడ్జెట్ నింపుతూ ఉంటారు. కానీ భారతదేశంలో ఇలా వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో 440 కోట్ల మంది మీద వాళ్ళు ట్యాక్సులు రూపంలో పన్నులు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నది భారతదేశ జనాభా చూస్తే 140 కోట్ల జనాభా ఉన్నారు. అంటే 40 కోట్ల మీద తూతూ మంత్రాల్లో ట్యాక్స్లు వేసి 140 కోట్ల మీద ధరలు పెంచి లేకపోతే వాళ్ళ ఆర్థిక విధానాన్ని దెబ్బకొట్టి బడ్జెట్ నింపుకునే పద్ధతిలో ఇలా కేంద్ర బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో కూడా చూస్తే ఉపాధి హామీకి కూడా నిధులేమి పెంచలేదు. పోయిన బడ్జెట్లో పెట్టారు. ఇప్పటికీ ఉపాధి హామీ నిధులు బకాయిలు చాలా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక మిగిలినవి చూస్తే మిగిలినట్లో అసలు ఏమీ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి కొంత బడ్జెట్ దగ్గర 26,000 కోట్లు దాకా అది నింపుకోవాలి, ఆ బడ్జెట్లో లోటు నింపుకోవాలన్నట్టు చూసిన పరిస్థితి ఇది ఉంది. ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్కి ఉపయోగపడే బడ్జెట్. మోడీ గారు బడ్జెట్ బాగుందని చెబుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది, ఇంత మంచి బడ్జెట్ లేదని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమి న్యాయం జరిగింది ఈ బడ్జెట్? అసలు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి? హామీలు ఏమైనా అమలయ్యేటట్టు దానికి ఏమైనా నిధులు కేటాయించారంటే విభజన హామీల్లో ఈ ఒక్కటే యూనివర్సిటీలకు కానీ వాటికి కానీ గ్రాంట్లు ఏమి కేటాయించాల. పోలవరాన్ని మాత్రం పోలవరానికి అప్పుదే పదే చెబుతూ ఉన్నారు. పోలవరానికి కూడా పెద్దగా గతం మీద చూస్తే తక్కువ. ఇలా స్టీల్ ప్లాంట్ ఇది గొప్పగా చెబుతున్నారు. పోయిన బడ్జెట్లోనే స్టీల్ ప్లాంట్ సంక్షోభానికి ఆ స్టీల్ ప్లాంట్ దానికి 7,800 కోట్లు ఏదో కేటాయించారు. అంటే ఈ 11,000 కోట్లు కాకుండా బడ్జెట్లో కేటాయించారు. కానీ ఈసారి అది 5,000 కోట్లకి తగ్గించిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఈట్రీత్యా కూడా బడ్జెట్ అంత ప్రజారంజకమైన బడ్జెట్ కాదు. ఇది కార్పొరేట్లకి లాభపడేది. రేపు రాబోయే రోజుల్లో పన్నులు వీటన్నిటి ధరలు పెంచి ప్రజల దగ్గర నుంచి ఓడగొట్టి కార్పొరేట్లకి దోచిపెట్టే బడ్జెట్ అనేది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈ బడ్జెట్కి కూడా రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేయాలని ఇప్పుడే ఆల్రెడీ పార్టీలు నిర్ణయం చేసినాయి. కాబట్టి దాని మీద కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
గుడివాడ ఎన్టీఆర్ కాలనీ శివారు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ త్రిశక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయంలో ప్రతిష్ఠించనున్న స్వామివారి విగ్రహ మూర్తులను దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాగోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కని మణిదీప్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తుల సహకారంతో ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8:55 నిర్వహిస్తున్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని దేవస్థాన కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఓం గం గం గణపతియే నమః. నా పేరు దొడ్డిపట్ల సాయి కోటేశ్వరరావు అండి. ఎన్టీఆర్ కాలనీ చివారు గణేష్ నగర్ ఆలయ నిర్మాణం చేపట్టామండి. త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానములు. ఈ దేవస్థానంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి గర్భాలయముగా ఉపాలయములుగా రమ సత్యనారాయణ స్వామి సరస్వతీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం ఉదయం 8:55 భీష్మ ఏకాదశి రోజున ప్రతిష్టలు చేయటం జరుగుతుంది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టలు చేయబోయే విగ్రహాలని నగర ఊరేగింపులు మేము పాల్గొని అందరం కూడా ఈ ఊరేగింపులో అందరం పాల్గొని జయప్రదం చేస్తున్నాము. మీరు కూడా అందరూ కూడా సహకరించి మా ఆలయ నిర్మాణానికి అందరూ కూడా తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. పూజలు మొదలవుతున్నాయండి. 8వ తారీఖున ప్రతిష్ఠ చేయబడుతుంది. భక్తులందరూ కూడా విరాళాలు కూడా మా దేవాలయానికి ఇచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నామండి. భక్తుల సహకారంతోనే చేస్తున్నాం ఈ ఆలయ టెంపుల్. దాదాపుగా 2,50,00,000 రూపాయల బడ్జెట్తో ఈ ఆలయ నిర్మాణం చేపట్టామండి. అలాగే ఈ గుడికి స్థలం ఒకరు డొనేట్ చేశారు. కలగర ధనకోటేశ్వరరావు గారు, శ్రీమతి పుష్పావతి గారుల జ్ఞాపకార్థంగా యార్లగడ్డ అనురాధ గారని వాళ్ళు సామర్లకోటలో ఉంటారండి. వాళ్ళు డొనేట్ చేశారు. 12 సెంట్లు స్థలం డొనేట్ చేశారు. ఆ ఇచ్చినటువంటి స్థలంలో మేము 2,50,00,000 బడ్జెట్ తోటి భక్తుల సహకారంతో సందాలతో మేము ఈ ఆలయ నిర్మాణం చేపట్టామండి. కావున 50 మంది భక్తులు గుడివాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందివ్వమని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నామండి. సెలవు అండి. ఓం గం గణపతే నమః. గుడివాడ పుర ప్రజలందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ కాలనీ గణేష్ నగర్ శివారులో నూతనంగా నిర్మించిన త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఈ నెల 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయండి. 5వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి హోమాలు ప్రారంభమవుతాయి. 6వ తారీఖు 7వ తారీఖు జలాదివాసం ధాన్యాదివాసం లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. అదేవిధంగా 8వ తారీఖు ఉదయం 8:55 ప్రతిష్ఠ జరుగుతున్నది. అనంతరం 10 గంటలకు సామూహిక అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగును. ఈ కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. అనంతరం 11:30 గంటలకు మహా అన్న సమారాధన జరుగుతున్నదండి. అలాగే సాయంత్రం 5 గంటలకు శాంతి కళ్యాణం జరుగుతున్నది. అనంతరం బాణాసంచా కాల్పు జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నింటిలో పుర ప్రజలందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. సూరపనేని శేషగిరిరావు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మరియు కోడల సహకారంతో నేడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నందు పేద ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ 10 మందిని సేవా మార్గం వైపు నడిపే విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తాము అనునిత్యం గుడివాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ పొట్లూరి వీర శేషగిరిరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి, గుడివాడ వైస్ ప్రెసిడెంట్ దండమూడి సీతారామస్వామి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ మరియు చలసాని మోహన్ రావు, మెరుగుమాల బ్రహ్మయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీర్తిశేషులు సూరపనేని శేషగిరిరావు గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రాజగోపాలు, కోడలు శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం
ప్రారంభించాము ఇప్పుడే. కాబట్టి దీనికి అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూరపనేని శేషగిరిరావు గారికి సద్గతి ప్రాప్తి కలగాలని, ఆయన వారి కుటుంబీకులందరికీ కూడా ఆయురారోగ్యాలు అన్నీ కూడా ప్రాప్తించాలని కోరుకుంటూ, మా మానవతా సంస్థ ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఏర్పడింది కాబట్టి, ఉత్తమ సమాజ నిర్మాణం అంటే మనం అందరం కూడా స్వచ్ఛందంగా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ అందరూ ఆనందంగా సంతోషంగా ఉండటమే మన మానవతా సంస్థ ధ్యేయం. అన్నదానం చేయటంలో ఉపయోగం ఏంటంటే, అన్నదాన కార్యక్రమం అనేది అన్నం తిన్న తర్వాత సంతృప్తి కలుగుతుంది. ఇంకా ఏ కార్యక్రమం చేసినా సంతృప్తి కలగదు. కాబట్టి మనం ఏ శుభకార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అన్నదానాన్ని చేస్తాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఇలాంటివి భావితరాల వారికి మనం తెలియజేయాలని కోరుకుంటుంది మానవతా సంస్థ. ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ యూనిట్ ద్వారా కీర్తిశేషులు సూరపనేని శేషగిరిరావు గారు 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రాజగోపాల్ గారు, వారి కోడలు శ్రీలక్ష్మి గారు ఈ ఏజీకే స్కూల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఈ భోజనం వసతి ఏర్పాటు చేసినారు. వారికి ఈ సందర్భంగా సూరపనేని శేషగిరిరావు గారికి శాంతి చేకూరాలని, వాళ్ళ కోడలు కొడుక్కి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకి తోడ్పడాలని కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడలో 2019 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ అన్ని సేవా సంస్థల కంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మున్ముందుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ సంస్థ ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి గారికి మరియు రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు గారికి, మా అధ్యక్షులు కృష్ణా జిల్లా అధ్యక్షులు జయలక్ష్మి గారికి, మా గుడివాడ యూనిట్ కార్యక్రమానికి అభినందనలు తెలుపుతున్నాం. అన్నదాన కార్యక్రమం జరిగిస్తున్నటువంటి రాజగోపాల్ గారు, మరి వారి సతీమణి శ్రీలక్ష్మి గారు ముఖ్యంగా అభినందనీయులు. ఎందుకంటే ఈ వరవడి ఇంకా ముందు సాగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వారి యొక్క తండ్రి గారిని తలుచుకోవడం ముఖ్యంగా ఈ సందర్భంగా వారికి ఆనందదాయకం. ఎందుకంటే శాస్త్రి గురించి నాకు కొద్దిగా తెలుసు. ఆ సుభాష్ శాస్త్రి గారు మరి రిటైర్డ్ హెచ్ఎంగా చాలా సేవలు చేశారు. పిన్నమనేని కోటిసారి దగ్గరగా ఉండి వీరు ఒకటే అన్నట్టుగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఎన్జిఓ హోమ్ కట్టడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర ఉంది. అందువల్ల శేషగిరిరావు అందరి మనలో పొందిన వ్యక్తి, అందరికి ఉపయోగపడిన వ్యక్తి, అందరిలో బాగా అంటే మరి పిన్నమనేని కోటిసారి ద్వారా సహజీవనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకే మాట నడిచిన వ్యక్తులు అన్నమాట. నేను అంతవరకు చెప్పగలను. అందువల్ల అదే బాటలో మరి రాజగోపాల్ గారు శ్రీవల్లి కూడా మంచిగా మరి మంచి పేరు చేసుకుని ఈ ఏజీకే స్కూల్ పనిచేస్తున్నారు. వాళ్ళు అభినందనీయులు. అంతేకాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం పరబ్రహ్మకి దేన్ని అనలేదు. మరి మిగిలిన పిండివంటల బోలు ఉన్నాయి, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ పరబ్రహ్మ తినేటప్పుడు తలుచుకోవడం అన్నమాట. భగవంతుడు తలుచుకోవాలి తినేటప్పుడు. సర్వం నీకే సమర్పయామి అని చెప్పి తెలియకూడదు. తిన్నాక తృప్తి పొందినట్టుగా మనం ఫీల్ అవుతాం అనమాట. అందువల్ల అన్నాన్ని ఇప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. మరి అన్నా క్యాంటీన్లో అన్నదాన క్యాంటీన్ ఎందుకు కొనసాగుతుందంటే మా సంస్థ తరఫున మా సంస్థ చేయూర్తిస్తున్న ఈ ప్రజలు, మా సంస్థ ఆదిస్తున్నటువంటి సంఘాలు ఇందా చెప్పారు. మరి నీంద్రనగరం చైర్మన్ గారు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. కారణం ఏంటి? అన్ని సంఘాలు ముందుంటుంది మా సంఘం. కాబట్టి ఈ కార్యక్రమాలని కూడా ఇది కొనసాగుతాయి అనుకుంటూ మరి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం సాయినాథ్ తోడవాళ్ళని కోరుకుంటూ సెలవు. మా మామగారు అయినటువంటి సూరపనేని శేషగిరిరావు గారు 16వ వర్ధంతి సందర్భంగా ఎప్పుడూ కూడా సొంత గృహంలోనే చేసుకుంటూ ఉండేవాళ్ళం. మరి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో జరగడం వల్ల మరి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ పెట్టింది ఎట్లాగో చాలా తక్కువ రేటుగా ఉపయోగపడుతుంది. చాలా మంది పేదలు మనం బయటికి వెళ్ళి గృహంలో చేసుకునే వాళ్ళం, బయటికి వెళ్ళి ఇలాంటి అన్నదాన కార్యక్రమం చేయలేము. ఈ మానవతా ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఎంచుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసి అందరికీ కూడా మా మామగారు బాగా గుర్తొస్తారు. ఆయన చాలా సేవలు చేసిన మనిషి. మరి పిల్లలంటే చదువులంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఆయన ఈ రూపేణా మేము బాగా జరగాలని ఉద్దేశంతో ఈ రోజున ఎలా జరుగుతుంది అంటే మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఆటోమొబైల్ మరియు మెకానిక్ రంగంలో ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే రాము. 2 వీలర్ వెహికల్స్ రాష్ట్ర స్థాయి సమావేశంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము. నాలుగో తేదీన నిర్వహించే రథసప్తమి వేడుకల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ఈవో గోపాలరావు. భీమేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమని తెలిపిన ఈవో. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమై వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.